विक्ट्री प्लेग्राउंड के रूबरू वाक़ साईं बाबा मंदिर के करीब में बसाई गई झोपड़ियों में जुमे की सपैर गैस सिलेंडर फट पड़ने की वजह से भयानक आग लग गई। देखते ही देखते 40 झोपड़ियां जलकर खाकस्तर हो गईं। आग के शोले दूर दूर तक नजर आ रहे थे, जबकि धुएं से आसमान पूरा सियाह हो गया था। गलीगुड़े के बशमूल मुख्तलिफ फायर स्टेशनों से फायर इंजनों को तलब किया गया, जिसने काफी जद्दोजहद के बाद आग पर काबू पाया। इस हादसे की वजह से चादरघाट पर ट्रैफिक घंटों जाम रही। पुलिस ने विक्ट्री प्लेग्राउंड जाने वाली सड़क को ट्रैफिक के लिए बंद कर दिया था। జరిగిందంటే మేమందరం కాయిదాలు ఏర్పుని పోయినాం సార్. పోయింటే ముసలామ అన్నం అయిపోయిందని వంట చేస్తుంటే పిల్లగాడు ఏడుస్తుంటే పిల్లగాడిని ఎత్తుకుని కానీ పోయింది. అది ఏమైందో తెలుసు సార్. బండి పక్కనే ఉంది, బండి వేలింది, మొత్తం కాయిదాల కొట్టాలలో కాలిపోయినాయి. మనుషులు ఏం కాలేదు సార్, సామాన్లు మొత్తం పోయినాయి సార్. బండి పోయినాయి, సిలిండరు సామాను మొత్తం పోయినాయి, బట్టలు గిట్టలు అన్ని పోయినాయి. అందరం మంచిగా ఉన్నాము. కాలి అన్నం వండుతుంటే కాలిందట, కాలిన మొత్తం కాలిపోయినాయి. అంతే అన్నం వండుతుంటే అయింది సార్. అది అంతే, దానివల్ల ఏం కాలేదు. అందరు సేఫ్టీనే ఉన్నాము, ఎవరికి ఏం కాలే. మొత్తం 40 గుడిసెలు కలిపినాయి సార్. 40 గుడిసెలలో మొత్తం సామాన్లు సార్. గంపలు అనుకుంటాం సార్, గంపలు అనుకుంటాం సార్. ఆ గంపలను మొత్తం కాలిపోయినాయి సార్. से कुछ नहीं होता। अरे प्लास्टिक है पूरा, प्लास्टिक ऐसा पकड़ा देखो, पूरा प्लास्टिक ही है। हेलो, आ रहा हवा भी अंदर से सिलेंडर लेने के बाद कैसा लगा गैस बॉक्स वाले को गैस सिलेंडर बस नहीं था मेरी। सिलेंडर आ जाओ, ओ भाई इधर आ जाओ।